ఎంత కష్టమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా చనిపోయే వరకు కలిసి ఉన్న ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. అయితే కనీసం చనిపోయిన తర్వాతనైనా ప్రియురాలతో ఉండాలనే భావనతో తన సమాధి పక్కనే శాశ్వతంగా నిద్రపోయిన ఓ డచ్ ప్రేమికుడి గద ఇది. 17వ శతాబ్దంలో డచ్ వారు మచిలీపట్నంలో వ్యాపారం చేయడానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో జోహానెస్ క్రుజిఫ్ ఒకరు. అతను ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా పనిచేసేవాడు. డచ్ వ్యాపారి కుమార్తె కెథరీనా వాన్ డెన్ బ్రియాన్ను జోహానెస్ అమితంగా ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతని ప్రేమను ఒప్పుకుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి కెథరీనా పేరెంట్స్ని ఒప్పించారు. అంతలోనే కొందరు కెథరీనా గురించి జోహానెస్కు చెడుగా చెప్పారు. అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఆమెను కొన్ని రోజులు దూరం పెట్టాడు. ఆ దూరాన్ని తట్టుకోలేని కెథరీనా అనారోగ్యానికి గురై 1678 అక్టోబర్లో చనిపోయింది. చెప్పుడు మాటలు విని చాలా పెద్ద తప్పు చేశానంటూ జోహానెస్ తీవ్రంగా కుమిలిపోయి మంచం పట్టాడు. చివరికి తాను చనిపోతానని తెలుసుకున్న అతను కెథరీనా పక్కనే పూడ్చి పెట్టాలని ఆమె పేరెంట్స్ని కోరాడు. అలా కెథరీనా చనిపోయిన 3 నెలలకు జోహానెస్ కూడా తనువు చాలించాడు.